నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్ పల్లంట్ల శ్రీనుకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దేవినేని అవినాష్ గుడివాడ 6, 7, 9వ వార్డుల్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారంటూ వెల్లడి నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజ్ బాబు దేశ భవిష్యత్తుకు అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి మాజీ కౌన్సిలర్ పల్లంట్ల శ్రీను టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో టీడీపీలో చేరారు మాజీ కౌన్సిలర్ పల్లంట్ల శ్రీను టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో టీడీపీలో చేరారు టీడీపీ కార్యాలయంలో పార్టీ కండువ కప్పి శ్రీనుని అవినాష్ పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ సంక్షేమ పాలన మేనిఫెస్టోను చూసి ఆకర్షితులై అభివృద్ధిలో భాగస్వామ్యులు కావడానికి పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలు జరగడం హర్షణీయమని అవినాష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా చంటి టీడీపీ నాయకులు సుంకర గాంధీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్దలు మాజీ కౌన్సిలర్ కాపు కళ్యాణ మండపం సెక్రటరీ ప్రముఖ నాయకులు శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలు నచ్చి ఈరోజు రాష్ట్రం కానివ్వండి నియోజకవర్గం కానివ్వండి కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సాధ్యం అవుతుంది అమరావతి నిర్మించాలన్నా గురువార నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం చేయాలన్నా కేవలం తెలుగుదేశం పార్టీలో సాధ్యం అవుతుందని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆయనకి మా స్వాగతం తెలుపుతూ తప్పకుండా రాబోయే రోజులు మేమందరం గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మేమందరం గారు పనిచేస్తామని చెప్పని ఆయనకి పార్టీలో మంచి స్థానం సముచిత స్థానం అందిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున మా మిత్రుడు ఇంతకన్నా ముందు మా అన్నయ్య అభిమాని రాఘగోపాల్కి మాజీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ పనిచేసిన వ్యక్తి పల్లంట్ల శ్రీను ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఏదైనా కమిట్మెంట్ ఇస్తే దానికి కట్టుబడి ఉన్న వ్యక్తి గతంలో మేము చూసాం. పార్టీలో కూడా చురుగ్గా పనిచేసిన వ్యక్తి మాతో పాటు తెలుగుదేశం పార్టీలో. కొన్ని కారణాల వలన గత 4 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటాం. ఈరోజు మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాష్ట్రానికి బలమైన పునాదులు నిర్మించుకోవాలి, చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమవుతుందని నమ్మి అదేవిధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మున్సిపాలిటీలో జరుగుతున్నాయో వాటన్నిటి మీద వాళ్ళు బాగా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి ఆయన పాత్ర కూడా ఉండాలి. భవిష్యత్తులో అవినాష్ గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. అవినాష్ గారి నాయకత్వంలో మన మున్సిపాలిటీని కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తాకి అన్ని విధాలా కృషి చేస్తాం. దానికి ఎన్నిక దృష్టిలో పెట్టి ఈ రోజున పల్లంట్ల శ్రీను జాయిన్ అవటం ఆహ్వానిస్తూ స్వాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీకి గతంలో ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ నాయకులు కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతూ గెలిచి తర్వాత తెలుగుదేశం పార్టీలో రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉండగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి పల్లంట్ల శ్రీను. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అందరితోనూ మంచి మనిషిగా కలుపుకోలుతనంగా ఉండటమే పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున గుడివాడ అభివృద్ధి కానీ దేవినేని అవినాష్ గారి చొరవ కానీ ఇవన్నీ కూడా చూసి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో నేను కూడా భాగస్వామిని అవుతాను, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాను, అవినాష్ గారి నాయకత్వంలో పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ గుడివాడలో బాగా పనిచేయగలదు. తపన ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన గుడివాడ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి లక్ష్యంతో ఆయన, అతని స్నేహితులు, మరి కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. తప్పనిసరిగా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుంటుంది. తప్పకుండా పార్టీలో కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజన్ చూసి వారి విధానాలు చూసి ఆకర్షితున్నాయి. రైతు బంధు కానీ మహిళలకి పసుపు కుంకుమ పథకం కానీ
పిల్లలకి పెన్షన్ కానీ పెంచేది, పిల్లలకి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. మళ్ళీ పిల్లలకు 18,000 స్కూల్కి పంపిస్తే అది కూడా ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళన్నిటికీ ఆకర్షితున్నాయి. అవినాష్ గారి గెలుపుకి నా సాయశక్తిలో కృషి చేస్తానని ఈ పార్టీలో రా వెంకటేశ్వర గారితో ఎలవర్తి శ్రీనివాసరావు గారి ద్వారా నేను జాయిన్ అవ్వడం జరిగింది. గుడివాడ పట్టణం 7, 6, 9 వార్డుల్లో ఎమ్మెల్యే కొడాలి నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడివాడ పట్టణం 7, 6, 9 వార్డుల్లో ఎమ్మెల్యే కొడాలి నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టోను ఎమ్మెల్యే నాని ప్రజలకు వివరించారు. వీధి వీధిన అభిమానులు గజమాలలతో స్వాగతం పలకగా హారతులతో మహిళలు ఎమ్మెల్యే నానిను ఆశీర్వదించారు. కొత్తపేట విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నానీకు కొత్తపేట యూత్ భారీ గజమాలతో స్వాగతం పలికారు. 5 ఏళ్ల రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి ఇంకా పూర్తి కాలేదు, మరో 5 సంవత్సరాల అవకాశం ఇవ్వమని ప్రజలను అడగడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, జిల్లా నాయకులు మండలి హనుమంతరావు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లా శ్రీను, చింతల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7వ వార్డు, 6, 9 వార్డుల్లో మా పర్యటన పగలో, సాయంత్రం 25, 21 వార్డుల్లో పర్యటిస్తున్నాం. 7వ వార్డులో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు పూర్తిగా అవగాహన ఉంది. దాదాపు ఈ వార్డులో అయితే ఇంటింటికి ఎవరుంటారు, వాళ్ళు ఎవరు ఏంటి అన్నటువంటి పూర్తి అవగాహన నాకుంది. ఈ వార్డులో మమ్మల్ని బ్రహ్మరథం బట్టి ఎండలో తిరగొద్దు, ఈ వార్డులో మీ కాకు ఎవరికి వేస్తామని చెప్పి మమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పి ఫ్యాన్ కింద కూర్చోమంటున్నారు. అయినా తిరగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ వార్డు అంతా కూడా పర్యటించాము. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ గుడివాడ మున్సిపాలిటీ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయింది. మండలాల్లో జిల్లా పరిషత్ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయింది. పంచాయతీలు ఎన్నికలు అయిపోయి, టైం అయిపోయి సంవత్సర కాలం పూర్తి వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా నేతల వరకు 5 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడన్నా ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు సమస్యల మీద ప్రజలు నిలదీస్తే మాకు 5 సంవత్సరాలు టైం సరిపోలేదు, ఇంకొక 5 సంవత్సరాలు ఇమ్మని చెప్పి అడుక్కునేటువంటి పరిస్థితి ఉంది. గుడివాడలో ఒక్క ఇంటిని పూర్తి చేసి గృహప్రవేశం చేయలేనటువంటి దద్దమ్మలో ఇంకో 5 సంవత్సరాలు టైం ఇస్తే ఇళ్ళు నిర్మాణం చేసిస్తానని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకుల నుంచి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వరకు రోజు ఒక కొబ్బరికాయ కావాలి, వాళ్ళకి పేపర్లో ఫోటో కావాలి, మెడలో కండువా కావాలి, భుజాల మీద శాల్వా కావాలి. ఇలా బతుకులన్నీ ఈ 5 సంవత్సరాల నుంచి ఎవరో ఒకళ్ళని పిలిపించుకోవటం, డప్పు కొట్టించుకోవటం, ఒక శంకుస్థాపన అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టడం, ఒక మెడలో ఒక దండ వేయించుకోవటం, శాల్వా కప్పించుకోవటం, మీరు పగలు తీశారు పొడిచారని చెప్పి చెప్పించుకోవటం, వెళ్ళిపోవటం. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా మున్సిపాలిటీకి, ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి ఇవ్వనటువంటి నిధులు ఏమన్నా గుడివాడలో ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పి 9 సంవత్సరాల నుంచి ఆయన పడేటువంటి కష్టాన్ని మనందరం చూసాం. రాజశేఖర రెడ్డి గారు చెప్పనటువంటి కార్యక్రమాలు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా చేసినటువంటి మహానుభావుడు. చనిపోయి 10 ఏళ్ళైనా కూడా ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుతూ పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారికి,
అదేవిధంగా శాసనసభ్యత్వానికి నాకు మా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు ముద్రించి మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు మున్సిపల్ 7వ వార్డులో ఎన్నికల ప్రచారంలో మరి మహిళా మనులు మరి రోడ్ల మీద ఇంత ఎండలో కూడా బారులు తిరిగి నిలబడి మరి వారు స్వాగతం పలుకుతుంటే ఏదో కృత్రిమమైనటువంటి అభిమానంతో కాకుండా సహజ సిద్ధంగా హృదయాల నుంచి వచ్చేటటువంటి అభిమానంతో వారు స్వాగతం పలుకుతున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని గారి ఆశీస్సులతో దయాదాక్షిణ్యాలతో కౌన్సిలర్గా గెలిచి వారి ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ అయిన వ్యక్తి నేను ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి చేశాను అని చెప్తుంటాడు. 2.5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధి చేసినట్టేగా. దురదృష్టవశాత్తు మరి ఎవరైతే రాజకీయ నాయకులుగా చెప్పుకుంటున్నారో శాసనసభ్యుడు చేయవలసిన పనికి, పార్లమెంట్ సభ్యుడు చేయవలసిన పనికి, చైర్మన్ చేయవలసిన పనికి, కౌన్సిలర్ చేయవలసిన పనికి వారి హోదాలను బట్టి ఉన్న తేడాను కూడా గ్రహించుకోలేకపోవడం అనేది వారి దౌర్భాగ్య పరిస్థితి. 11వ తేదీన జరగబో ఎన్నికల్లో మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారు మరి పోటీ చేస్తున్నారు. అలాగే పార్లమెంటుకు సంబంధించి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు. వారి ఎన్నిక గెలుపుకై ఓట్లు అభ్యర్థిస్తూ ఈ రోజున 7, 6, 9 వార్డుల్లో మరి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. మరి ఈ రోజున వార్డులోకి వెళ్ళి ఏ రోడ్డు నుంచి వెళ్దామన్నా సరే మరి ఎవరో కూడా ఇంట్లోకి తీసుకెళ్లకుండా బయటికి పంపించే పరిస్థితి లేదు. గుడివాడ మున్సిపాలిటీలో మరి మున్సిపల్ చైర్మన్గా గెలిచిన యలవర్తి శ్రీనివాసరావు మరి ఈ పార్టీ మీద గెలిచి ఈ పార్టీ ద్వారా 2.5 సంవత్సరాలు ఉండి మరి పదవి కోసం మరి అనేక రకాలుగా కాళ్ళు పట్టుకుని మరి ఆయన పదవిని తెచ్చుకున్నాక మరి పార్టీ మారిపోయి ఈరోజు అనేకమైనటువంటి మాటలు చెప్తున్నాడు. గుడివాడ నియోజకవర్గం నుంచి పార్టీ మారాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని. దీని మీద ఒక సర్వే పెట్టారు. మొత్తం ఊరంతా దేశమంతా పాదయాత్ర చేసినట్టుగా నడిచారు. 100 కోట్ల రూపాయలతో ఓ ప్లానింగ్ మేమంతా తయారు చేసామని చెప్పారు. ఒక్క పైసా కూడా గుడివాడ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో లేదా ప్రభుత్వం నుంచో వచ్చింది స్పెషల్ గ్రాంట్ ఏది కూడా ఒక్క పైసా రాలా. ఈరోజు వచ్చిందంతా గుడివాడ మున్సిపాలిటీకి వచ్చిన నిధులన్నీ కూడా జనరల్గా రాష్ట్రం మొత్తం ఏ మున్సిపాలిటీకైనా ఏ విధంగా వస్తాయో అదే విధంగా గుడివాడ మున్సిపాలిటీకి వచ్చినాయి. కానీ అదనంగా ఒక్క పైసా కూడా తేలేని దద్దమ్మలు వీళ్ళంతా కూడా. గుడివాడ నియోజకవర్గ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని గుడివాడ నియోజకవర్గం మళ్ళీ ఇట్లాగే ప్రశాంతంగా ఉండాలంటే కొడాలి నాని గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి ఫ్యాన్ గుర్తుపై మీ ఓటేసి అలాగే పార్లమెంట్ సభ్యులకి వల్లభనేని బాలశౌరి గారికి కొడాలి నాని గారికి మరి శాసనసభ నామినేషన్ ఇది ఇస్తారు బ్యాలెట్ పేపరు. దాని మీద మొదటి గుర్తు నాని గారిది. అలాగే పార్లమెంటుకు సంబంధించి బాలశౌరి గారిది 4వది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెండింటికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నందివాడ మండలం రామాపురం, పోలుకొండ, కుదరవల్లి తదితర గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నందివాడ మండలం రామాపురం, పోలుకొండ, కుదరవల్లి తదితర గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి రాజబాబు గ్రామాల్లో రోడ్డు షోలు నిర్వహిస్తూ పర్యటించారు. దేశ అభివృద్ధి సమగ్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న మోడీ నాయకత్వానికి ప్రజలు మద్దతుగా నిలిచి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రాజబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామినేని వెంకటకృష్ణ, సూరే గాంధీ, ఆలమూరి మురళి తదితరులు పాల్గొన్నారు. నందివాడ, గొడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నందివాడ, గొడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన హారతులతో మహిళలు అవినాష్ను ఆశీర్వదించగా పూలమాలలతో అభిమానులు అవినాష్కు ఘన స్వాగతం పలికారు.
ఇంటింటికి తిరుగుతూ టీడీపీ సంక్షేమ పాలన పథకాలను అవినాష్ ప్రజలకు వివరించారు. నియోజకవర్గ అభ్యున్నతికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతానని, ప్రజలు కుటుంబ సభ్యుడిగా భావించి తనను ఆశీర్వదించాలని అవినాష్ విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, డాక్టర్ మాగండి శ్రీనివాస్, గొడ్లవల్లేరు మండలం టీడీపీ అధ్యక్షులు కోసరాజు బాపయ్య చౌదరి, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సామాజికవేత్త అబ్దుల్ వహీద్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 10, 11, 12 వార్డుల్లో నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్, ఎంపీగా కొనకళ్ళ నారాయణరావులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మైనార్టీలకు కొండంత అండగా ఉండి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైనార్టీలు మద్దతుగా ఉంటారని వహీద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ అబు, జోగా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు మీరందరూ చూస్తున్న ఉత్సాహం, తప్పకుండా ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ గురిని గెలవబోతుంది. ఏదైతే చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మమ్మల్ని గెలిపించబోతున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గురివారి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సామాజికవేత్త అబ్దుల్ వహీద్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సామాజికవేత్త అబ్దుల్ వహీద్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 10, 11, 12 వార్డుల్లో నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్, ఎంపీగా కొనకళ్ళ నారాయణరావులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మైనార్టీలకు కొండంత అండగా ఉండి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైనార్టీలు మద్దతుగా ఉంటారని వహీద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ అబు, జోగా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ఈరోజు పాలన మారాలనే ఉద్దేశంతో ఈ 15 సంవత్సరాలను బట్టి వెనుకబడిన నియోజకవర్గంలో మార్పు కోసం ప్రజలందరూ కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఒక యువత, ఒక 31 సంవత్సరం ఉన్న ఒక యువత, ఒక అవినేష్ అనే ఒక నెహ్రూ గారి అబ్బాయిని, దేవినేని అవినేష్ని తీసుకువచ్చి ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే యువత ఆయన్ని బ్రహ్మరథం పడుతూ ఆయన్ని గెలిపించాలని అందరూ, ప్రతి యువతలోనూ, ప్రతి ఆడపడుచులోనూ, ప్రతి తల్లిదండ్రుల కుటుంబాల్లోనూ కూడాను గెలిపిస్తేనే మనకి ఈ గుడివాడ నియోజకవర్గంలో మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం మేము అందరం కృషి చేస్తున్నాం. అందులో నేను ఈ పార్టీలోకి వచ్చింది కూడాను తెలుగుదేశం పార్టీలో చేరడం గాను కావాల్సిన పథకాలన్నీ తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఇస్తున్నారు. ఆయన 70 సంవత్సరాలు వచ్చిన ఒక సైనికుడిలాగా ఈ ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేస్తుంటే మేమందరం ఒక యువతగా ఉండి ఈ యువతలోనే మార్పు రావాలని, యువతలో మార్పు వచ్చిన తర్వాత ఇంత అవినేష్ బాబుకి ఈ నెల రోజుల్లోనే యువత ఆయన గ్రహించి చాలా ముందుకెళ్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు 4 రోడ్ల గురించి చెప్పారు. విజయవాడ నుంచి గుడివాడ వచ్చే రోడ్డు, తర్వాత ముస్లిం సోదరులకి హజ్ ఈద్గా ఒకటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అమరావతిలో హజ్ హౌస్కి ఆయన ఏర్పాట్లు చేశారు. అలాగే ఇంతకుముందు హజ్కి వెళ్ళాలంటే మా ముస్లిం సోదరులందరూ హైదరాబాద్ వెళ్ళి 5-6 రోజులు అక్కడ ఉండి అనేక అవస్థలు పడి అక్కడ నుంచి ప్రయాణం చేసేవాళ్ళు. అలాంటి ఇది కూడాను ఈరోజు మనకు అమరావతి నుంచి హజ్కి వెళ్ళడానికి అవకాశాలు కల్పించారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారిని మనమంతా బలంగా ఉండి ఆయన్ని గెలిపించుకుంటేనే మనకు రావాల్సిన రేపటి రోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చేయించుకోగలం. దానికోసం మనం అందరం కలిసి ఒకే దాడితో మనం ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన దేవినేని అవినాష్ గారిని గెలిపించమంటూ స్థానిక 11వ వార్డులో మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారు, మా మైనార్టీల ఆశాజ్యోతి, పేదల పాలిట పెనిది మన అబ్దుల్ వహీద్ గారు, మేము వార్డు ప్రజలు అందరూ కలిసి డోర్ టు డోర్ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఎందుకు ఓటేయాలని అందరికి వివరించాం. చాలా చక్కటి స్పందన ప్రజల్లో నుండి మాకు వస్తుంది. 11వ వార్డు ప్రజలందరూ
ముఖ్యంగా మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, బీసీలు, దళితులు నివసించే ఈ ప్రాంతాల ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. కొడాలి నాని 15 నెలల పాలన దుర్మార్గాల పాలన. ఈ కొడాలి నాని అనేవాడు ఏ రోజైనా మన వార్డులో పర్యటించాడా? మన సమస్యను కనుక్కున్నాడా? ఒక పెన్షన్ ఇప్పించాడా? ఒకటికి లోన్ ఇప్పించాడా? ఒకటికి ఇల్లు ఇప్పించాడా? ఏమీ లేదు, ఏమీ చేయలా. ఈరోజు మేము వచ్చిన తర్వాత, నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఈలో వెనకబడిన ప్రాంతంలో అనేక మందికి మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించాం. 770 మందికి ఇల్లు ఇప్పించాం. అనేక రోడ్లు వేయించాం. మంచినీళ్ళ కోసం బిందులు పట్టుకుని రోడ్డు మీద జనాల నుంచుంటే ఆ పరిస్థితి లేకుండా అందరికీ పైప్ లైన్ లేపించాం. డ్రైనేజ్ వ్యవస్థ లేక దోమలు, ఈగలు, పందులతో చిన్నపిల్లలు, పెద్దలందరూ జబ్బులు, వ్యాధులు పడుతుంటే అవన్నీ కూడా డ్రైనేజ్ కట్టించి అటువంటి సమస్యలన్నీ పూర్తి చేశాం. అనేక మందికి వృద్ధులకి, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం చేశాం. 1 కాదు 2 కాదు, ఎన్నో సంక్షేమ పథకాల కార్యక్రమాలు చేశాం. ఓటేసామని అనిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమం మేము చేయగలుగుతాం. కొడాలి మీరు ఒకటే ఆలోచించిన ప్రజలారా, ఈ కొడాలి నాని అనేవాడు 15 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ రోజైనా కొడాలి నాని కానీ, వైసీపీ నాయకులు కానీ సొందుల్లోకి వచ్చి మీ సమస్యలు ఏంటని అడిగిన రోజు లేదు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఓట్లు అడుగుతున్నారు. మరి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మేము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలకు ఏం కావాలని చేసాం, ఇంకా ఏమి కావాలన్నా చేస్తాం. ప్రతి కుటుంబానికి, మైనార్టీ నివసించే ప్రతి మైనార్టీలకి ఏ పనున్నా ప్రభుత్వం దగ్గర చేపించే బాధ్యత మాది. మీరందరూ తెలుగుదేశం పార్టీకి, దేవినేని అవినాష్కి, అదేవిధంగా ఎంపీ కొనకళ్ళ నారాయణ ఓటేసి గెలిపించాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం. ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మన కౌన్సిలర్ అబు ఈ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా 11వ వార్డులో ముస్లిం మైనారిటీ సోదరులు, సోదరీమణులు అందరూ మాకు రంజాన్ తోఫా అందిని, హజ్ యాత్రకు కూడా మాలో కొంతమంది వెళ్ళొచ్చారు. అలాగే డ్వాక్రా రుణాలు, ముస్లిం మైనారిటీ లోన్లు ఇవన్నీ మాకు చక్కగా అందినాయని వాళ్లే ఎదురొచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని మాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు మీరు మాకు మద్దతు తెలిపినందుకు మేము సంతోషం తెలియజేస్తూ అవినాష్ గారికి, ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరందరూ అఖండ విజయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. స్వాతంత్ర అభ్యర్థి గుండాబత్తిన అంబేద్కర్కు వామపక్షాలు మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ రఘు పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థి గుండాబత్తిన అంబేద్కర్కు వామపక్షాలు మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ రఘు పేర్కొన్నారు. గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబేద్కర్కు సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీలు మద్దతుగా నిలుస్తాయని, ప్రజలు మిరపకాయ గుర్తుకు ఓటు వేసి అంబేద్కర్ను గెలిపించాలని రఘు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కరుణాకర్, సిపిఐ కార్యదర్శి గూడపాటి ప్రకాష్, సిపిఎం కార్యదర్శి ఆర్సిపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుడివాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థి నామినేషను వీగిపోయింది. అనంతరం సిపిఎం పార్టీగా, సిపిఐ పార్టీగా, జిల్లా కమిటీలుగా మేము చర్చించుకుని రాష్ట్ర కమిటీల అనుమతి తీసుకుని స్వతంత్ర అభ్యర్థిగా గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ దళితులకు సంబంధించిన భూ సమస్యల మీద, సామాజిక సమస్యల మీద, కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యల మీద మాతో కలిసి పోరాడుతున్న గుండాబత్తిన అంబేద్కర్ గారిని, ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఈ 2 జిల్లా కమిటీలు నిర్ణయం చేసినాయి. ఇప్పటికే మన గుడివాడకు సంబంధించినంత వరకు కోట్ల రూపాయలు ఈరోజు వరదల్లాగా పారుతున్నాయి. నువ్వా నేనా అని కోటీశ్వర్లు తగాదా పడుతున్న ఈ నేపథ్యంలో పేదల తరఫున, దళితుల తరఫున, సామాజికంగా అన్నగారిన తరఫున నిలబడి పోరాడుతున్న అంబేద్కర్ని బలపరచడం సముచితంగా ఉంటుందని సిపిఎం, సిపిఐగా భావించాయి. అందువల్ల మీ ద్వారా ప్రజానీకానికి కూడా ఈ సందర్భంగా అంబేద్కర్కి ఓటు వేసి, ఆయన గుర్తు మిరపకాయ, ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు మరి గుడివాడ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంబేద్కర్ గారు పశ్చిమ గుర్తుపై పోటీ చేస్తున్నారు. వారికి వామపక్ష పార్టీలు మద్దతు తెలియజేసినాయి. కావున వామపక్ష పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ పశ్చిమ గుర్తుకే ఓటేసి గెలిపించవలసిందిగా వామపక్షాల తరఫున కోరుతున్నాము. అలాగే ట్రేడ్ యూనియన్స్, ఏఐటీసీ వీళ్ళందరూ కూడా
కార్మికులందరూ గారు అంబేద్కర్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా సిపిఐ తరఫున కోరుచున్నాం. గుడివాడ పట్టణ ఓటర్ మహాశైలకి నా హృదయపూర్వక వందనాలు. నేను గుడివాడ శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు మిరపకాయ గుర్తిచ్చారు. దళితుల తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల తరఫున కూడా నా అభ్యర్థిత్వాన్ని మీరు బలపరచండి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు రాజకీయాలు ఆడుతున్నారు. అణగారిన ప్రజలను కానీ అట్టడి ఉన్న ప్రజలను కానీ వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న విధానంతో మీరు తక్కువగా కాకుండా నేను గుడివాడ పట్టణానికి కానీ నియోజకవర్గానికి కానీ అందుబాటులోనే ఉంటాను. పేద ప్రజలకు పట్ల వాళ్ళ సమస్యల పట్ల సమస్యలు ఏమైనా ఉంటే కానీ నేను పరిష్కరించడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉంటాను. ధైర్యంగానే నేను మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి నాకు మీరు సపోర్ట్ చేయండి. అట్లాగే నాకు సిపిఎం పార్టీ తరఫు నుంచి నాకు రాష్ట్ర స్థాయిలో మద్దతు ఇచ్చినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ధనికులు రాజకీయాలు ఆడటం అనేదే కాదు, ఇవాళ సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలి. సమాజాన్ని కొంతవరకు మనం మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే నేను కంకణం కట్టుకున్నాను. భావి తరాలకు కానీ వాళ్ళకి ఒక మార్గనిర్దేశకం మన వల్ల కాదు ఈ రాజకీయాలు అనుకునే వాళ్ళకి నేను ధైర్యం చూపించాలనుకుంటున్నాను. రాబోయే ఏ ఎలక్షన్లైనా సరే సామాన్య ప్రజలు నామినేషన్ వేయండి, పోటీ చేయండి. ఈ డబ్బున్న రాజకీయాలను పక్కన పెట్టేసేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకే ఒక మాట అన్నారు, తరతరాల యుగయుగాల బానిస సంఖ్యలో మగ్గుతున్న నా జాతి ప్రజల్ని పాలకులుగా చూడాలని కానీ పాలితులుగా కాదని ఆయన నొక్కి ఒక్కాణించారు. ఆ దిశగా నా పైన సాగుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను ప్రజలందరి ముందుకు నేను వెళ్తున్నాను. ప్రతి గ్రామాన్ని నేను సందర్శిస్తున్నాను. అపూర్వమైన ప్రజాదరణ లభిస్తుంది. గెలుపోవడం అనేది పక్కన పెడితే ప్రజలు నన్ను ఎంతో ఆదరిస్తున్నారన్నమాట. కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని కూడా మీరు అంగీకరించి నాకు సపోర్ట్ చేయవలసిందిగా పట్టణ ప్రజలను కానీ నియోజకవర్గ ప్రజలను కానీ గ్రామీణ ప్రజలను కానీ ముఖ్యంగా నేను వేడుకుంటున్నాను. ప్రముఖ వ్యాపారవేత్త నల్లమోతు మిన్ను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రముఖ వ్యాపారవేత్త నల్లమోతు మిన్ను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పార్టీ నాయకులతో కలిసి మిన్ను మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గెలుపుకు కృషి చేస్తానని, సంక్షేమ పాలనను గుర్తించి ప్రజలు టీడీపీకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోర్జీ సత్యనారాయణ, పార్టీ నాయకులు మాజీ చైర్మన్ లంకాదాసరి ప్రసాదరావు, గోకరకొండ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా చంటి గారు నల్లమోతు వెంకటేశ్వర, కానీ అలంకార చంటి గారు అంటే అందరికీ తెలుస్తుంది. అలంకార చంటి గారు మా అమ్మాయి నల్లమోతు మీనాకుమారి మిన్ను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గుడివాడ పట్టణం అభివృద్ధి చెందే విధానం, అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులేస్తూ ఉంది. పేద ప్రజలకు అండగా ఉంది. పేదలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో నేను కూడా ఉంటే తప్పనిసరిగా నేను పుట్టినటువంటి ఈ గడ్డకి గుడివాడలో న్యాయం చేయగలను, పేద ప్రజలకి న్యాయం చేయగలను, అభివృద్ధి సంక్షేమంలో నేను కూడా పాలు పంచుకోగలనని చెప్పి నిన్న నారా లోకేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటం మాకు చాలా సంతోషం. గుడివాడ తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆవిడని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కాపు ఉద్యమ నాయకుడిగా అలంకార చంటి గారు కాపు సేవా సమితికి తరపున కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, ఒక మంచి మనిషిగా గుడివాడలో పేరున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన మా మధ్యన లేకపోవడం నిజంగా మాకు వ్యక్తిగతంగా మా పార్టీకి కూడా తీరం లోటు. కానీ ఆ లోటుని వాళ్ళ అమ్మాయి ఈరోజు పూరిస్తూ ఉంది. అట్లాగే కాపులకి ఈ రోజున రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోలో పెట్టి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ పక్కకు జరిపినటువంటి పరిస్థితి. ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లో 10% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాంట్లో స్ట్రైట్ అవే 5% కాపులకి రిజర్వేషన్ కేటాయించినటువంటి ఏకైక రాష్ట్రం, ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మన గుడివాడ పట్టణం బాగుండాలి, మన గుడివాడ నియోజకవర్గం బాగుండాలి,
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆలోచన లేదు. తప్పనిసరిగా మా అమ్మాయి మిన్నుని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు కూడా ప్రచారంలో ఉధృతంగా పర్యటిస్తుంది. తప్పనిసరిగా నియోజకవర్గం మొత్తం తిరుగుతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల తరపున, కాపు సామాజిక వర్గం తరపున మా నాయకులందరూ కూడా కలిపి ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభాండాలని అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తుంది. ఆవిడ ఆ కృషి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. బికాజ్ నేను అందరూ నాకు ఫోన్ చేసి చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అన్నారు. ఎందుకంటే మా నాన్నగారు నల్లమూత వెంకటేశ్వరరావు గారు, రావి శోభనాద్రి గారి ఫ్యామిలీ అంటే చాలా బాగా ప్రేమగా ఉండేవారు. వెంకటేశ్వరరావు గారు అన్న తర్వాత రావి వెంకటేశ్వరరావు గారితో కూడా నాకు ఎప్పుడు టచ్లో ఉండేవారు. ఆయన ఎప్పుడు అమ్మ తల్లి నీకేమైనా కావాలంటే చెప్పు, నాన్న లేరు, నీకేమైనా ఎప్పుడైనా ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి ఎప్పుడు టచ్లో ఉండేవారు ఈ 2 years కూడా. అండ్ నాకు యాక్చువల్గా ఓకే నాన్నగారి వైపు నుంచి ఎప్పుడు ఆయన వీళ్ళందరూ, తర్వాత ఎలవతి శ్రీనివాసరావు గారు కూడా ఎప్పుడు మాతో అమ్మ తల్లి ఎక్కడున్నా నీకు మేము ఉన్నాం అనే బలం ఎప్పుడు చెప్పేవారు. అలా అందరూ మనకున్న గుడివాళ్ళ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇవన్నిటికంటే ఏంటంటే నాకు అవినాష్ గారి వాళ్ళ సిస్టర్ నాకు యాక్చువల్గా క్లాస్మేట్, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. సో చిన్నప్పటి నుంచి యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ ఏంటో నాకు తెలుసు. అండ్ మేము కలిసి చదువుకున్నాం, కలిసి తిరుగుతాం. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు తను నాకు చాలా తోడుగా ఉంది. అందరూ కలిసి ఒక 20 మంది ఉంటాం, అందరం కలిసి ఎప్పుడు నన్ను ఏ రోజు నన్ను చాలా దగ్గర తీశారు. ఆ తర్వాత ఇప్పుడు అనుకోని కారణాల వల్ల నేను తొందరగా రాలేకపోయాను. ఎందుకంటే నాకు ఉండే కమిట్మెంట్స్ వల్ల వాటి వల్ల నేను రాలేకపోయాను. తర్వాత ఆ పాప నన్ను మొన్న జనసేన లేకపోవటం వల్ల ఇదంతా చాలామందికి అన్యాయం జరిగింది. సో ఈ అన్యాయానికి ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు, నాకు ఫోన్ చేశారు. సో ఇది నేను ఏ రకంగా నేను ఇంతమంది నాకు మీరుంటే బాగుండేది, మీరుంటే మేము వస్తాము, మీరుంటే మేము ఏదైనా అడగగలము మిమ్మల్ని, ఇలా ఎంతోమంది అడిగినప్పుడు మా నాన్నగారు నాకు ఒకటే చెప్పారు చిన్నప్పుడు, నువ్వు ఏది ఉన్నా నువ్వు గుడివాడికి మాత్రం ఏదైనా చేయాలి, అది నీ డ్యూటీ ఎప్పటికైనా. సో అందుకే నేను ఈ ఊర్లో ఎప్పుడు నెలకి 15 రోజులు ఉండి 20 రోజులు ఎప్పుడు కనిపిస్తూనే నా గురించి తెలుసుకోవాలంటే నా దగ్గర పనిచేసే వాళ్ళని తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైనా మన దగ్గర పనిచేసే వాళ్ళే మన గురించి చెప్తారు. సో ఎంత జెన్యూన్గా ఉంటాం. మా నాన్నగారు ఇల్లులు కూడా కట్టించారు మా దగ్గర వాళ్ళు ఏ కులం ఎవరు ఏంటో కూడా మాకు తెలియదు. వాళ్ళు వస్తారు, ఎవరైతే ఎంత బాగా ఉన్నో వాళ్ళందరికీ మా నాన్నగారు ఎన్నో సేవలు చేశారు. ఆయన సేవలు ఆయన చనిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము ఎవరికి నో అనకుండా ఆయన ఏవేమి ఉన్నాయో అన్నీ మేము చేసుకుంటూ వచ్చాం. సో నా తరపు నుంచి నేను ఈ పార్టీ నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి గుడివాడ అనే దాన్ని చాలా పర్సనల్గా తీసుకుని అసలు ఈ గుడివాడ అనే దాన్ని మనం ఏ రకంగా నాకు ఒక విజన్ కనిపించేసింది. ఆయన కానీ వస్తే చాలామందికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎన్నో ఒకటిగా అసలు ఖచ్చితంగా ఇక్కడ మాత్రం మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే మనకి డెవలప్మెంట్ కావాలి. దిస్ ఇస్ నాట్ అంటే నేను ఎన్నో కంట్రీస్ తిరిగాను, అన్నీ చూసొచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసుకుంటాం. అది ఎలా జరుగుతుంది? అభివృద్ధి జరగాలంటే మనకు అన్ని పార్టీ బాగుండాలి, అందరూ చేయగలగాలి, అన్ని వైపుల నుంచి మనకి ఆదరణ అన్నీ ఉండాలి, అప్పుడైతేనే మనం చేయగలం. సో నాకు అనిపించింది టీడీపీ ఒక్కటి ఖచ్చితంగా చేయగలం. అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నన్ను ఇష్టపడే వాళ్ళకి, ఏంటంటే నన్ను గారాభంగా చూసుకున్న నా కమ్యూనిటీ అవనివ్వండి, బయట నా దగ్గర పనిచేసిన వాళ్ళు అవ్వండి, నేనంటే ఇష్టపడే వాళ్ళు అండి, అందరికీ ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ. దిస్ ఇస్ నాకు టీడీపీకి ఓటేయండి ఖచ్చితంగా. నేనేం చేయగలను నా వైపు నుంచి అవినాష్ గారికి వాట్ ఎవర్ ఐ కెన్ డూ, నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా అది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. బికాస్ ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, నెహ్రూ గారి అమ్మాయి ఏంటో నాకు తెలుసు, అవినాష్ గారు అంటే ఏంటో తెలుసు. నాకు తమ్ముడు యాక్చువల్గా, నేను తమ్ముడు అని పిలుస్తాను తను. బికాజ్ ఎందుకంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ నీడ్ టు, మనం ఖచ్చితంగా ఆయన్ని, అందుకే అవినాష్ గారు నా చిన్న తమ్ముడు. యాక్చువల్గా తన కోసం నేను వచ్చాను, వాళ్ళ ఫ్యామిలీ కోసం నేను వచ్చాను. ఎందుకంటే వాళ్ళు నా కోసం ఉన్నారు, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. రాజకీయ లబ్ధికి టీడీపీపై వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాదరావు హెచ్చరించారు. రాజకీయ లబ్ధికి టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
గుడివాడ టీడీపీ కార్యాలయంలో మాజీ చైర్మన్ లంకాదాసరి ప్రసాదరావు, గోకురకొండ బలరాం తదితర నాయకులు మాట్లాడుతూ అకారణంగా టీడీపీ నాయకులపై, పార్టీపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గోర్జీ సత్యనారాయణ, టీడీపీ నాయకులు అంగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగారావు గారు చంపారని, ఆయన అనుచరుల్ని వెంటబడి తరిమి చంపారని చెప్పి కొన్ని విషయాలు వాళ్ళు వెల్లడించడం జరిగింది. అవినాష్ గారు ఒకటే చెప్తున్నారు, గుడివాడ వచ్చినప్పుడు, గుడివాడలో పోటీ చేస్తానికి అధిష్టానం ఒప్పుకున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా మాట్లాడింది ఇది ఒకటే, నేను పుట్టకముందు జరిగినటువంటి సంఘటనలు కానీ తర్వాత ఏం జరిగిందనే విషయాలు నాకు తెలవని సంఘటనలు అయ్యింది. గతంలో ఎవరిని చేసుకున్నారో, ఏం చేసుకున్నారో అవన్నీ కూడా నాకు తెలవనటువంటి విషయాలు. నేను పుట్టిన తర్వాత చదువు నిమిత్తంగా విదేశాల్లో చదువుకొని, బయట ప్రాంతాల్లో చదువుకొని నేను తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మా నాన్నగారు ఎంపీగా పోటీ చేయమనమంటే ఆ రోజు ఓడిపోతానని తెలిసి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యునిగా, విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి తర్వాత పరిణామాల్లో నెహ్రూ గారి ఆలోచనల మేరకు ఆయన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చడం, తెలుగుదేశం పార్టీ కూడా ఆయన గుర్తించి రాష్ట్ర యువత అధ్యక్షునిగా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు. తర్వాత గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆయన్ని ఒప్పించి గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయించారు. ఆయన గత విషయం నాకు తెలవదు, నాకు తెలవని నాకు రుద్దడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తున్నారు, అన్నిసార్లు కూడా అదే చెప్తున్నారు. మరి దాన్ని చిత్రించి ఈ రకంగా చేయటం అనేది వైసీపీ నాయకులకి చెల్లదని చెప్పేసి ఆ రకంగా చేస్తే మరి రాబో పరిణామాలు మరి వేరే రకంగా ఉంటాయని చెప్పేసి ఆ రకంగా వాస్తవ విషయాలన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి, వాస్తవం ఏం జరుగుతుందో చెప్పాలి. వాస్తవాన్ని మనం ప్రజలకు చెప్తే ప్రజలు మనం నమ్ముతారు కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పేసి, తప్పులు చేస్తే తప్పు మేము చేశామని చెప్పేసి ధైర్యంగా మేము ఒప్పుకునే పద్ధతి మాది. అటువంటి తెలుగుదేశం పార్టీలో మరి దొంగచాటుగా వేరేగా చేసేటటువంటి కుట్రల్లో కుతంత్రాలు ఉండవు. ఇవన్నీ కూడా అవాస్తవ విషయాలు, లేనిపోయిన మాటలు, లేనిపోయినటువంటి కట్టుకథలు, లేనిపోయినవన్నీ కూడా చెప్పి ప్రజల్ని వేరే దారి మళ్లించడానికి ఈ నాయకులతో చేసే పనిగా మేము తెలియజేస్తూ, ఇటువంటి వాస్తవాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలు నమ్మకూడదని, నమ్మరని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ గుడివాడ వైఎస్ఆర్ పార్టీ మరి ఎన్నికల అభ్యర్థి కొడాలి నాని గారు మరి నిన్న మాట్లాడుతూ మన జాతీయ నాయకులు అంబేద్కర్ అంటున్నారు, గాంధీ గారు అంటున్నారు, గాంధీ గారి సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా, మరి అల్లా, మరి ముస్లిం, మరి అల్లా సాక్షిగా, శివుడు సాక్షిగా అందరి దీవెనలో నాకు ఉండాలి, నేను అరాచక శక్తులను ఎదిరిస్తాను అది ఇదని చెబుతున్నాడు. మరి జాతీయ నాయకులను కూడా మరి ఈయన చేసిన దుర్మార్గాల్లో కూడా మరి జాతీయ నాయకుల వాళ్ళకి మరి పాపం అంటగడుతున్నాడు. మరి అంబేద్కర్ గారు అట్లాగే మరి యేసు ప్రభు చెప్పాడా ఒక దళితుణ్ణి మరి నిండు సభలో తన్నమని మరి అంబేద్కర్ గారు చెప్పారండి. మరి నిన్ను పచ్చి బూతులు మాట్లాడమని గాంధీ గారు చెప్పారా? గాంధీ గారి సిద్ధాంతమా రౌడీయిజం, గూండాయిజం? అట్లాగే మరి దేవాలయాల భూములు, మరి పెద్ద శివాలయం దేవాలయం భూములు మరి తినేయమని ఆ శివుడు నీకు చెప్పాడా? మరి నువ్వు చేసిన అభివృద్ధి గుడివాడలో శూన్యం. మరి గత 5 సంవత్సరాల్లో గుడివాడలో ఎక్కడా లేని అభివృద్ధి, రాష్ట్రంలో లేని అభివృద్ధి గుడివాడలో చేసాం. అది ప్రజలందరికీ తెలుసు. మేము గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, అన్నీ తెలుసుకుని ఎవరు అభివృద్ధి చేస్తున్నారో పూర్తిగా తెలుగుదేశానికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నేను మంచోడిని, బుద్ధుడిని, గాంధీని, మరి అల్లా, యేసు అన్నీ మాయమాటలు చెబుతావు నువ్వు. మరి జాతీయ నాయకులను కూడా మరి ఇన్వాల్వ్ చేస్తూ నువ్వు ఎంతమంది జీవితాలని నువ్వు నాశనం చేశావో, నీ గూండాయిజం, నీ రౌడీయిజం, భూ కబ్జాలు, ఇవన్నీ దేవుడు దీవెనలు ఉంటాయంట. అంటే ఇన్ని పాపాలు చేసిన వాళ్ళకి దేవుడు దీవెనలు ఉంటాయా? మరి నిన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పెద్ద మనిషి చెబుతున్నాడు రౌడీయిజం అని. మరి రంగా గారు,
మరి రంగా గారు చనిపోయారు, నెహ్రూ గారు చనిపోయారు, వాళ్ళ చరిత్రలో అయిపోయినాయి. వాళ్ళ గతంలో ఏం జరిగినాయి మనకు అనవసరం. వాస్తవ పరిస్థితుల్లో ఇవాళ దేవినేని అవినాష్ గారు ఒక్క కేసు కూడా లేదు, ఎటువంటి రౌడీజం కానీ దౌర్జన్యం కానీ లేదు. మరి నువ్వు కానీ మరి నిన్న చెప్పిన వైఎస్ఆర్ నాయకుడు మరి మన్నల హనుమంతరావు కానీ చెప్తున్నా, మీరు అమ్మవారి భక్తులు, అమ్మవారంటే ప్రేమ ఉంది, అమ్మవారు భక్తులు రండి. నేను చెప్పిన ప్రతి మాట వాస్తవం. మీరు వాస్తవం కాదని మరి ఎక్కడికి వెళ్దామంటే మీ అమ్మవారి గుడికి వెళ్ళి ఇది వాస్తవం కాదని మీరు చెప్పండి, నేను వాస్తవాన్ని అమ్మవారి మీద చెప్తాను. ఒకటి ఏది హత్య రాజకీయాల చరిత్ర మీ నాయకుడిది కాదా? మరి ఏదో ఇవాళ ఏదో ఎలక్షన్ కోసం ఏదో ప్రజలను మభ్య పెడితే మోసపోయే ప్రజలు కాదు, గుడివాడ ప్రజలు, తెలివిగల వివేకవంతమైన ప్రజలు. ఈసారి తప్పకుండా ఈ పతనం, ఈ ఓటమి తప్పదు. ఏదో రాజకీయాలు, హత్య రాజకీయాలన్నీ మానేసి ప్లెయిన్గా ఆడదాం, ఎలక్షన్ ఆడుకుందాం అంతే తప్ప ఏదో బురద వేసుకుని బురద జమ్మేసి మరి నువ్వు బురదలో ఉండేవాడివి మా మీద బురద జమ్మితే ఎట్ట? నీ జీవితమే హత్య రాజకీయాల జీవితం, గొడవల జీవితం, భూ కబ్జాల జీవితం. ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్ పల్లంట్ల శ్రీనుకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దేవినేని అవినాష్. గుడివాడ 6, 7, 9వ వార్డుల్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారంటూ వెల్లడి. నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజుబాబు. దేశ భవిష్యత్తుకు అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.